వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏ ఎక్కడున్నావేంటి? ఏ కౌనే? ఇంతకి నువ్వెవరన్నా? నేను ఎవరా? స్విగ్గీ మామా. మామనా? స్విగ్గీయా? స్విగ్గీ అయితే ఇంటికి రావాలి కానీ రోడ్డు మీద ఏంటి? లొకేషన్ సరిగా పెట్టలేదు. అవును సార్. అవును సార్. చదువుకున్నావు కదా, లొకేషన్ పెట్టడం రాదా? చలో. అన్నా అదే పైసలు ఆర్డర్కి. రే థ్యాంక్స్. డబ్బులు ఏం తీసుకున్నారా? పెట్రోల్ ఖర్చు కన్నా పద. రే అరే ఏం కర్రీ చేయమంటావురా? చికెన్ కర్రీ చేయ మమ్మీ. నువ్వు రాసింది ఎగ్జామ్సేరా, ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పుడే స్టేట్ ర్యాంక్ కొట్టినట్టు ఎందుకంత బిల్డప్? అంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నాన్న, హాలిడేస్, అందుకే చిల్ అవుతున్నా. సెమిస్టర్కే చిల్ అయితే ఇంజనీరింగ్ పాస్ అయితే ఇంకెంత చిల్ అవుతావో. వాడిని మీరు ప్రశాంతంగా ఉండనివ్వరా? నువ్వు ఒక దానివి చాలు వాడు చెడిపోనికి. అరే నేను చికెన్ చేసి పెడతాలేరా. థ్యాంక్ యూ మమ్మీ. మామా క్లాస్లో చందు కనిపెట్లా ఎక్కడికి వెళ్ళిందిరా? అదా ఆక్సిజన్ తీసుకోవడానికి వెళ్ళి ఉంటుందిరా. ఓహో ఆక్సిజన్ ఏంట్రా? ఓ సిగరెటా? రే అమ్మాయిలు సిగరెట్ కాల్చడం ఏందిరా? నువ్వేంట్రా అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నావు? నీకేమైనా అలవాట్లు ఉన్నాయా? తాగే అలవాటు లేదు కానీ పక్కనోడు తాగితే పీల్చే అలవాటు ఉంది. మామా నాకు అలవాటు ఉంది. పేర్లు చెప్పనా? సిల్క్, కనెక్ట్, గోల్డ్ ఫ్లాగ్. ఇదే స్పీడ్లో సబ్జెక్టుల పేరు చెప్పరా. అంటే అది నువ్వేంద్రా అన్నిట్లో వెళ్ళి ట్యూషన్ చూస్తావు? ఎందుకురా నీకు ప్రతి సిఎస్సి అమ్మాయిల మధ్యలో అబ్బాయిలు దూరిపోయినట్టు అలా దూరిపోతావు? నువ్వేంట్రా? రే ముందు జరగరా. రే సార్ వస్తున్నారా? నిషా ఎక్కడికి వెళ్ళిపోయింది? తిను కనపట్లేదే. రే తమ్ముడు. అన్నా చాలా రోజులైందని నేను చూసి. చాలా ఎక్కువైందిరా. వారం అయిందన్న నేను చూసి. ఇది చాలు. ఏందన్నా ఎవరికోసం అంత ఎదుగుతున్నావు? చందు కోసం రా. చందునా ఇందాకే క్యాంటీన్కి వెళ్ళింది. అవునా? థ్యాంక్స్ రా. ఈ ప్యాంట్ ఒకటి. అన్నా నిషా ఎక్కడుందన్నా? ఏంది? అదే అన్నా నీ డ్యూటీని ఏం తీసుకుందామని. నిజమైన తమ్ముడు నువ్వురా. ఇప్పుడే లైబ్రరీకి వెళ్ళింది. థ్యాంక్స్ అన్నా. ప్యాంట్ జాగ్రత్త అన్నాయి. బాసింగ బలాలే బలాలే ఉత్తా చేతులు. రే మిమ్మల్ని హెచ్ఓడి మేడం పిలుస్తున్నారా? మేమేం లంగా పని చేసినాం మామా? మీరు కాలేజ్గా చెడిపోయారంట్రా. మామా మేము ఈ కాలేజ్లో చదువుకొని కాలేజ్కి మంచి పేరు ఇద్దాం అనుకుంటున్నాం మామా. మీరు సీట్లు కూడా చింపుతారు కదరా బస్సుల్లో. మామా సీట్లు తినడం తప్ప చెంచడం రాదు మామా. మామా నేను ఫ్రెండ్షిప్లో బబుల్గా మాత్రం పెట్టినారా? నాకేం తెలియదు. ఒరే మీరు మైక్రో జిరాక్స్లు కూడా పెడతారా? మామా నాకు నార్మల్ జిరాక్స్ తెలియదు మామా. నాకు అసలు జిరాక్స్ స్పెల్లింగ్ కూడా రాదు మామా. నాకు తెలుసు ZDROX. ఊరు అసలు మీరు క్లాస్లో కంటే క్యాంటీన్లోనే ఎక్కువ ఉంటారు కదరా. మంచిగా చదవాలంటే తినాలి కదా మామా. తింటున్నాం. తిన్న ప్రతిసారి బిల్ నేనే కడుతున్నా మామా. వన్ ఫోన్ పే పని చేయకపోతే హ్యాండ్ క్యాష్ నేనే ఇస్తున్నా మామా. ఊరి ఇదంతా కాదు నాకు తెలియదు రా. పదండి మేడం దగ్గరికి వెళ్దాం. నడు మామ పోదాం పద. రిజల్ట్ ఏమైందో దేవుడా. వచ్చిందా? లేదు, బ్రౌజ్ అవుతుంది. దేవుడా నువ్వే కాపాడాలి. వచ్చిందా? బ్రౌజ్ అవుతుంది.
జీసస్ దయ చూపించు. అయిందా? అవుతుంది. సరే సరే. వచ్చింది 95%. Yes! Yes, yes, yes. అది నా రిజల్ట్. మరి నాది? ఇంతసేపు లోడ్ అవుతుందంటే ఎక్కువ మార్క్సే వచ్చుంటాయి. ఆ, 70%. అదేంటి బాగా రాసా అన్నా? ఈసారి కూడా బైక్ పోయినట్టేనా? దాంట్లో ఏముంది, ఈసారి ఇంకెక్కువ కష్టపడదాం. నాకు ఇవన్నీ మామూలే, కానీ మా నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందా అని. ఏం అవ్వదులే. సరే, కంగ్రాట్స్. మధు, ఏరా ఈరోజు రిజల్ట్స్ వచ్చాయంట కదా? అరే పక్కింటి అమ్మాయికి 86%, ఎదురింటి అబ్బాయికి 96% వచ్చాయంట కదరా. నీకేమైందిరా? ఏం మాట్లాడవేంద్రా? కొంప తీసి ఫెయిల్ అయ్యావా ఏంది? కాదమ్మా, 70% వచ్చింది. సరిపోయింది. నువ్వు రాత్రి పగలు అంత కష్టపడి చదువుతుంటే ఎక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తావా అని గుమ్మడికాయ హల్వా కూడా చేసి పెట్టాను. ఏరా, అయినా నీకు 70% మార్కుల కంటే ఇంక దాటవా? ఈసారి నీకు బైక్ కొనిద్దాం అనుకున్నాడు రా. మధు, అరే మధు, తొందరగా బయటికి రారా. ఇప్పుడు పిలుస్తుందేంటి? ఏంటమ్మా? పిచ్చిగాని పట్టిందా బయటికి పిలిచి నవ్వుతున్నావు? కొత్త బైకా? నువ్వు కొన్నావా నాన్న? రై గాడిద, ఒకటి ఉండగా ఇంకోటి ఎందుకు కొంటారా? మరి నీ బండి ఏమైంది? తాకట్టు పెట్టుకున్నావా? అరే గాడిద, అది నీకేరా. నాకా? హా. ఇది కలగాదు కదా. కానీ నాకు ఇంకా ఫస్ట్ ర్యాంక్ కూడా రాలేగా నాన్న. నువ్వు ఫెయిల్ అయినా తీసుకునేటువంటిరా. ఎందుకు నాన్న? ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావురా. ర్యాంకులదేముంది, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. కానీ నా కొడుక్కి బైక్ కొనిచ్చానన్న ఆనందం నాకు ఉంటుందిగా. చాలా థ్యాంక్స్ నాన్న. ఇన్నాళ్ళు నువ్వు కోల్ హార్టెడ్ పర్సన్ అనుకున్నాను, కానీ చాలా కూల్ పర్సన్ నాన్న. లవ్ యూ నాన్న. ఈసారి ర్యాంక్ రాలేదనుకో, మళ్ళీ బస్సులోనే పోవాల్సి వస్తుంది. ఇప్పుడే కదా నా పొగిడింది. సర్లే దామవి, మనం రౌండ్ పోదాం. హా. మీరు జరగండి. ఎక్కువ ఎక్కువ. కొనేది నేను, ఎంజాయ్ చేసేది మీరు. బాయ్. థ్యాంక్స్ నిషా. ఏంటి బైక్ కొన్నావా? ఎస్. అయినా డిస్టింక్షన్ రాలేదు కదా. దట్స్ ఫాదర్ లవ్. అంతకంటే ఎక్కువ కష్టపడ్డానని నాన్న ఫీలింగ్. మరి ట్రీట్? రేపు నాతో బయటకు వస్తే ఇస్తా. బయటికా? మరి కాలేజ్?
చేద్దాం? ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఓకే. बंटी भाई थोड़ा सॉन्ग्स रखो ना. हाँ. నా ప్రేమను కోపంగాను నా ప్రేమ लव सॉन्ग्स रखे क्यों? कुछ चल रहा है क्या? वैसा कुछ नहीं माँ. ఎవరినో లవ్ చేస్తున్నావంట కదా, నిజమేనా? छोड़ो माँ. बंटी अब बंटी हाँ? जूस पियोगे क्या? नको माँ. बंटी ले लो भैया, मेरे लिए ఇంత చేస్తున్నావు కదా. ठीक है माँ, नको. मैं दादी से बोलूंगी. इधर दे दो, मैं पीऊंगी. रिएक्शन नहीं है क्या? तक्कू कल पे ना. बंटी भाई सब ठीक है ना? हाँ, सब ठीक है माँ. ఒంట్లో హెల్త్ అంతా? मैं बहुत स्ट्रांग हूँ माँ. ఓ ప్లాన్ ఫ్లాపా? ఏదో తేడాగా ఉందేంటి? ఇందాక వరకు బాగానే ఉన్నాను కదా. बंटी क्या हुआ? कुछ नहीं माँ. बंटी सब ठीक है? निशामा, 1 मिनट. प्लान सक्सेस. अम्मा. अरे अम्मा बा. निशा अम्मा, आज एक रोज आप ऑटो पे जा सकते क्या? बैग भी मैं लेके आऊंगी, आप जाओ. तेरे लिए बंटी मैं ऑटो में जाऊंगी. నువ్వు జాగ్రత్త. ओके. సెట్ అయిందా? ఈవినింగ్ కాలేజ్ టైం వరకు సెట్ చేసా. ఎస్. ఎక్కడికి వెళ్దాం? నేను తీసుకెళ్తాదా? ఎటే పని తెలీదట సాగే ఈ పయనము నీతో జతై పద అని అంటోంది ప్రాణము చనువు కాస్త చొరవ చేసి చెలిమి దాటే పరుగు వినిపిస్తూ ఉందా మదిలోని ఈ అలజడి
అలజడేంటో కనవు నీలకడుందా నిమిషము నిలవకుందే ఏ క్షణం నిసిని దాటి మరో జగం చూద్దాం జతై మనం తొణికి నాలో తమ ముఖం తెరలు తీసే యవ్వనం తడుముతుంటే చెలి స్వరం చిగురించే జీవనం చనువు కాస్త చొరవ చేసి చెలిమి దాటే పరుగు వినిపిస్తూ ఉందా మదిలోని ఈ అలజడేంటో కనవు నీలకడుందా నిమిషము నిలవకుందే ఏ క్షణం నిసిని దాటి మరో జగం చూద్దాం జతై మనం తొణికి నాలో తమ ముఖం తెరలు తీసే యవ్వనం తడుముతుంటే చెలి స్వరం చిగురించే జీవనం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా నువ్వెందుకు? నీతో ఉన్నాగా. హా? అదే నీతో ఇలా తిరగడం, టైం స్పెండ్ చేయడం చాలా నచ్చిందే. నచ్చడం అంటే? నచ్చడం అంటే అదంతే. అదే ఎందుకు? ఏమో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు, నేనేమనుకోను. ఏమో నిషా, నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానేమో అనిపిస్తుంది. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ నిషా. ఏమైంది నిషా? ఏం మాట్లాడవు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, అర్థం చేసుకుంటా. ఇష్టం లేకుండానే నీతో ఇలా వస్తానా? కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక హగ్ ఇవ్వచ్చు కదా. తర్వాత చూద్దాం కానీ టైం అవుతుంది పదా. అబ్బా, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అవును, నిషా పాప ఎక్కడుంది? నిషమ్మా, నిషమ్మా.